ఓ వైపు ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసిన పవన్ ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అయితే అందుకోలేకపోయారు. ఇక వీరమల్లు తర్వాత ఓజీ సినిమాను రిలీజ్ కి అయితే రెడీ చేసేస్తున్నారు పవన్. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. ఓజీ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై మంచి హైపే నెలకొనింది. ఇక వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాల్సింది, కానీ పవన్ మధ్యలో పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో పాటు ముందు కమిట్ అయిన సినిమాలకు పూర్తి చేయాల్సి రావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే ఆగిపోయింది. ఇక అన్ని కమిట్మెంట్స్ ను పూర్తి చేసుకుని ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించేసరికి అనుకున్న దానికంటే కాస్త ఎక్కువగానే ఆలస్యం జరిగింది. మరైతే ప్రెసెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పవన్ ఈ సినిమాకు వరుస డేట్స్ ఇవ్వడంతో హరీష్ ఈ సినిమాను పరుగులు పెట్టిస్తున్నారని తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ పోర్షన్ ను షూటింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని సమాచారం. ఇక సెప్టెంబర్ 13తో పవన్ పోర్షన్ షూటింగ్ మొత్తం ఫినిష్ అయిపోతుందని తెలుస్తుంది. శ్రీలీల రాశికన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కొత్త సినిమాలు చేస్తారా లేదా అన్నది క్లారిటీ రావాల్సింది.